సూపర్ 6 హామీలకు చంద్రబాబు తూట్లు పొడిచారని మండిపడ్డారు మాజీ మంత్రి పేర్ని నాని. మహిళలకు ఫ్రీ బస్ అని చెప్పి బాబు మోసం చేశారని ఆరోపించారు. ఆటో క్యాబ్ డ్రైవర్లను నమ్మించి నట్టేట ముంచారని విమర్శించారు. ఆటో డ్రైవర్లకు సాధికారిత సంస్థ ఏర్పాటు చేస్తామన్నారు. చేశారా అని ప్రశ్నించారు. లారీ టిప్పర్ డ్రైవర్లకు వాహన మిత్ర ఇస్తామని చెప్పి మోసం చేశారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు పేర్ని నాని. ఎలక్షన్లోనేమో మీకు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోమన్నారు బస్సు ఎక్కి. ఎలక్షన్లు అయ్యాక మంత్రులు ఏం మాట్లాడతారు, మీ ఇష్టం ఏంటి, ఎక్కడికక్కడికి పని లేదా, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్తాకి మేము జిల్లా దాటం జిల్లా బోర్డర్ అన్నారు. మంత్రులే కొన్ని ఎమ్మెల్యే మాట్లాడంటే ఏదో పిచ్చిగా మాట్లాడుకోవచ్చు. మంత్రులే సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో ఉన్నోళ్ళే జిల్లా బోర్డర్ దాటతాకి వెళ్ళలేదన్నారు. దాన్ని ప్రజలందరూ కూడా విపరీతంగా తిట్టారు. సచిచేడు ఏం చేశాడు అంటే రాష్ట్రం అంతా తిరగచ్చు కానీ పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు అంటే బస్సుల సంఖ్య తగ్గించేసి సర్వీసులు తగ్గించేసి బస్సుల సంఖ్య తగ్గించేసి జనం తిరిగేటువంటి బస్సుల సౌకర్యాలని అంటే ఎక్కువగా తిరిగేటువంటి లాంగ్ రూట్లో ఎక్కువగా తిరిగేటువంటి బస్సుల్ని ఆ కేటగిరీని తీసేసి ఆయన కొత్తగా నేను ప్రవేశపెట్టాను, ఫ్రీగా తిరిగేస్తున్నారు అన్నారు.